ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కూటమి ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీల బాధుడుపై వైసీపీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు హిందూపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి దీపికా వేణురెడ్డి ఆధ్వర్యంలో హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నుండి R&B బంగ్లా వద్ద ఉన్న విద్యుత్ శాఖ కార్యాలయం వరకు భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలి అని భారీ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దీపికమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 6,000 కోట్ల బాధుడు మొదలైందని, వచ్చే జనవరి నెల నుండి వినియోగదారులపై మరో 9,412 కోట్ల భారం మోపేందుకు సిద్ధమయ్యారని, రూపాయల వందల్లో వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు వేలల్లో వస్తుందని, గతంలో SC/ST కుటుంబాలు 200 యూనిట్లలోపు కరెంటు వినియోగిస్తే బిల్లులు చెల్లించే అవసరం లేదని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, వ్యవసాయ పంపు సెట్లకు వెంటనే కనెక్షన్లు ఇవ్వాలని, ఎన్నికల్లో హామీలు ఇచ్చిన విధంగా కరెంటు ఛార్జీల పెంపును నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల కన్వీనర్లు, వార్డ్ ఇన్ఛార్జీలు, పార్టీ అనుబంధ విభాగ నాయకులు, కార్యకర్తలు, వైసీపీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబమే కాకుండా ప్రజలందరూ వచ్చి ఒక వినతి పత్రం DE ఆఫీస్లో ఇవ్వడం అనేది జరిగింది. దీని వెనకాల ఉన్న రీజన్ ఏమిటంటే, కూటమి ప్రభుత్వము ఈరోజు 6 నెలల్లోనే 2 సార్లు పెంచినారు కరెంటు ఛార్జీలు. అదే కాకుండా యూజర్ ఫీ అని కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. దీనికి ముందు కూటమి ప్రభుత్వము 2000లో మన రాజన్న రైతుల పక్షాల, ప్రజల పక్షాల నిలబడి పెద్ద ఎత్తున ఒక ఉద్యమం చేస్తే కరెంటు ఛార్జీలు తగ్గాలని ఆ రోజు కాల్పులతో పోలీసులు పెట్టి కాల్పించి ప్రజలందరి పైన, రైతుల పైన 2 మృతి చెందినారు. ఇది బాధాకరం. ఇది చంద్రబాబు నాయుడు గారి రక్త చరిత్ర అన్నమాట. ఈరోజు ఎలక్షన్ అయిన తర్వాత కూడా వాళ్ళు ముందైతే ఏదైతే హామీలు ఇచ్చినారో, మేము 24 గంటలు ఇళ్ళకి అందరికీ ఉచిత విద్యుత్ ఇస్తున్నామనేది అది కూడా తప్పుడే ఈరోజు. ఎందుకంటే ఇక్కడ మన హిందూపురం నియోజకవర్గంలోనే చూసుకుంటే రోజుకి ఈ చలికాలంలో కూడా 2 గంటలు 3 గంటలు కరెంట్ అనేది కట్ చేస్తున్నారు. అదే కాకుండా రైతులకి ఇస్తున్నటువంటి 9 గంటల ఉచిత విద్యుత్ని కూడా వాళ్ళు ఆపేస్తున్నారు. 200 యూనిట్ SC/ST కాలనీకి అది కూడా తొలగించినారు. మధ్యమ తరగతి ప్రజలందరికీ వేలలాది రూపాయలు బిల్లులు వస్తున్నాయి. ఇది వాళ్ళు గమనించాలా. గతంలో వాళ్ళు టెలికాన్ఫరెన్స్లో కానీ, కడపలో కానీ, 2019లో కడపలో కానీ, వాళ్ళ టీడీపీ టీవీలో కానీ, పచ్చ మీడియాలో కానీ వాళ్ళందరూ చెప్పినారు, మేము పెంచము. జగన్ వచ్చి 3 సంవత్సరాలు అయ్యింది, మీరు 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచినారు. ఆడవాళ్ళు మీరు గమనిస్తున్నారా అని. అదే ఆడవాళ్ళు ఈరోజు రోడ్డుకెక్కి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు చేసింది ఏమిటి? ఈరోజు మీరు కూడా అదే చేస్తున్నారు కదా, మీరు పెంచుతున్నారు కదా. అదే కాకుండా మీరు చెప్పినారు, మీకు వచ్చే విద్యుత్తు కాకుండా అది ఎక్స్ట్రా వచ్చింది ఏదైతే ఉందో మీరు దాన్ని అమ్ముకోవచ్చు, మీరు దాన్ని ఎక్స్ట్రా ఉండేటివి అమ్ముకోవచ్చు, గ్రిడ్కి కనెక్ట్ చేస్తాము, మీరు అమ్ముకోవచ్చు అని చెప్పినారు. ఈరోజు ఏం చేస్తున్నారు? యాడుంది అది? సోలార్ పవర్ అని చెప్తున్నారు, న్యూ టెక్నాలజీని. అది యాడుంది? 10 రూపాయలు ఉండేది 2 రూపాయలకి తగ్గుతుంది అన్నారు. యాడ్ చేస్తున్నారు సోలార్ పవర్ యూజ్ చేసుకొని. ఇవన్నీ ప్రశ్నిస్తున్నాము. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా, పథకాలు ఏది ఇవ్వకుండా, ప్రజలకి సౌకర్యం అనేది ఏది కల్పించకుండా మీరు ప్రజల పైన భారం అనేది మోపుతున్నారు. ఈరోజు 15,000 కోట్ల భారము ప్రజల మీద మీరు మోపుతున్నారు. అది మీరే పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ప్రతి ఒక్క హామీని చెప్పినారు తప్పితే ఇంతవరకు పూర్తి చేయలేదు. 1 సిలిండర్ ఇవ్వడానికే మీరు అల్లాడిపోతే, మన జగనన్న హయాంలో మన జగనన్న 33 పథకాలు నిలకూర్చి అందరినీ 99% నిలబెట్టుకున్నారు మన జగనన్న. ఇది మన జగనన్న హయాంలో జరిగినటువంటి పథకాలు పూర్తి చేసినటువంటి షూరిటీ మన జగనన్నది. మీరు ఏమి చేసినారు? ఒక్క హామీ ఫ్రీ బస్సు, అది కూడా మీరు పూర్తి చేసినారా అని అడుగుతున్నాను. ఇప్పుడు కరెంటు ఛార్జీలు మీరు చెప్పి పెంచినారు 2 సార్లు 6 నెలల్లో. ఏ పథకాలు ఇవ్వలేదు. అదే కాకుండా టౌన్లో మీరు యూజర్ ఫీ అని పెడుతున్నారు. యూజర్ ఫీ దేనికంటే నీరు సరఫరా, మరి ఈ మురికి నీళ్ళు కాలువ ట్రీట్మెంట్ ప్లాంటు, దాన్ని స్టాఫ్ మెయింటైన్ చేయడానికి, ఆ ప్లాంట్లో
ఎన్ని చోట్ల ఉన్నాయో చూసుకొని అవన్నీ పెంచడానికి ఇవన్నీ మీరు మళ్ళీ ప్రజలపైన భారం మోపుతున్నారు. ఇవన్నీ మీరు కట్ చేయాలని, ఇవన్నీ మీరు తొలగించాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు పూర్తి చేయరు. ఇప్పుడు ప్రజలపైన బాధుడు కరెంటు పేరు చెప్పి, కరెంటు ఛార్జీలు పెంపడం చెప్పి బాధుడు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మేము ప్రజల తరపున కోరుకునేది ఏమిటంటే, మీరు ఎటువంటి పరిస్థితిలో మీ మెడ వంచి దయచేసి ఈ కరెంటు ఛార్జీలు ఏదైతే ఉందో, మీరు ఇచ్చినటువంటి హామీలు ఎలక్షన్ ముందు ఏదైతే ఉందో అలా మీరు తగ్గించాలి అని నేను కోరుకుంటున్నాను. మన హిందూపురం నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కుటుంబం మరియు ప్రతి ఒక్క ప్రజల గురించి ఆలోచిస్తూ మేము కోరుకుంటున్నాము. మీరందరూ ఈ కరెంట్ ఛార్జీలో ఏదైతే ఉందో అవన్నీ తగ్గించాలని మేము కోరుకుంటున్నామండి. ఈరోజు దాని గురించి వచ్చి మేము డిఈ ఆఫీస్లో ఒక వినతి పత్రం అనేది ఇవ్వడం జరుగుతుంది.